మొబైల్స్లన్నీ దయచేసి సైలెంట్లో పెట్టాలని ప్రేమతో మీకు తెలియపరుస్తూ ఉంటున్నాం. ఇది మనమే కాదు, మన సంఘాల్లో మనము అందరికీ అది పాటించమని చెప్పటం కూడా అది మనకి చాలా మంచిది. చూడండి, ప్రియమైన దైవ సేవకులను బట్టి నేను అభినందిస్తూ ఉంటున్నాను. నాకు మించి వయసులో గొప్పవారు ఉంటున్నారు, అనుభవంలో గొప్పవారు ఉంటున్నారు. కాబట్టి మిమ్మల్ని బట్టి నేను అభినందిస్తూ దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ సందర్భంలో మరి దేవుని యొక్క సంకల్పములు, దేవుడు భూలోకములో ఉన్న దేవుడు భూలోకములో తన యొక్క సంకల్పములు నెరవేర్చబడాలి. దేవుని యొక్క రాజ్యము భూలోకములో కట్టబడాలి. హిమనుదులు పెట్టి భూలోకమునకు వచ్చి అపవాది రాజ్యమును తన సిలువలో కూల్చివేసి ఇప్పుడు తన రాజ్యమును కట్టుటకు ప్రతినిధులుగా దైవ సేవకులను ఏర్పరచుకుంటున్నాడు. దేవుడు తన రాజ్యమును కట్టుటకు మరి ఈ విధముగా దైవ సేవకులను ఏర్పరచుకొని తన దయా సంకల్పములన్నీ వాళ్ళకి అనుగ్రహించి నేర్పించి నడిపిస్తూ ఉంటున్నాడు. కావున ఈ సందర్భంలో అలాంటి దేవుని యొక్క సంకల్పము, దేవుని చిత్తములో, దేవుని ప్రణాళికలో ఉంటున్న దైవ సేవకులు. హల్లెలూయా. కాబట్టి మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తుంటున్నాం. ఈ యొక్క యోహాను సువార్తలో మనం చూసినట్లయితే 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయములో మనం చూసినట్లయితే 16వ వచనములో దేవుడు ఒక ప్రత్యేకముగా అక్కడ 11 మంది శిష్యులతో మాట్లాడుతూ ఉంటున్నాడు. యూదా ఇస్కరియోతు అక్కడ లేడు. ఆయన రొట్టె విరిచి యేసుక్రీస్తు యూదా ఇస్కరియోతు చేతిలోనికి వచ్చినప్పుడు సాతాను అతనిలోనికి జొరబడిన తర్వాత అతను అక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటున్నాడు. ఇప్పుడు అక్కడ ఉంటున్నది ఎవరనగా 11 మంది శిష్యులతో యేసుక్రీస్తు ప్రత్యేకముగా వారితో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అనగా 15వ అధ్యాయం 16వ వచనములో, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. 19వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకముల నుండి ఏర్పరచుకొంటిని. ఇక్కడ యేసుక్రీస్తు ఈ 11 మంది శిష్యులకి మరి ప్రత్యేకించి వారితో మాట్లాడుతూ ఉంటున్నారు. ఏమని తెలియపరుస్తున్నాడంటే, మీరు నన్ను ఏర్పరచుకొనా లేదు. అయ్యా, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. అక్కడ చూసినట్లయితే
నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించి తిని. నేను మిమ్మలను ఏర్పరచుకున్నాను, నేను మిమ్మలను నియమించి ఉన్నాను. ఎందుకు దేవుడు ఏర్పరచుకున్నాడంటే, మీరు వెళ్ళి ఫలించాలి, మీ ఫలములు నిలిచి ఉండాలి. మీరు ఏర్పరచుకున్నాను కాబట్టి నా నామన మీరు తండ్రిని ఏం అడుగుతారో అది మీకు అనుగ్రహిస్తాడు. రెండవది ఇక్కడ 19లో అంటున్నాడు, మీరు లోక సంబంధులు కాదు. ఏర్పరచుకున్న యేసుక్రీస్తు లోక సంబంధి అయిన దేవుడు కాదు. యేసు ఏర్పరచుకున్న దేవుడు పరలోక సంబంధమైన దేవుడు కాబట్టి ఏర్పరచుకున్న వారిని చూసి ఆయన మాట్లాడుతున్నది ఏమనగా, మీరు లోక సంబంధులు కారయ్యా. ఎందుకనకంటే నేను లోక సంబంధిని కాదు, నేను పరలోక సంబంధిని, పరలోకం నుండి దిగి వచ్చాను. కాబట్టి మీరు లోక సంబంధులు కాదు, మిమ్మలను లోకములో నుండి ఏర్పరచుకొని నేను నియమించి ఉన్నాను, లోకముల నుండి ప్రత్యేకపరుచుకున్నానని చెప్పి యేసుక్రీస్తు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటున్నాడు. దయచేసి మొబైల్తో పని వద్దండి, దయచేసి క్షమించండి, ఒకవేళ మీకు బాధకరంగా ఉండొచ్చేమో. కావున యేసుక్రీస్తు మాట్లాడుతూ, మీరు లోక సంబంధులు కాదు కాబట్టి లోకము మిమ్మలను ఎరుగుదు. మీరు ఎవరో, మీ పిలుపు ఎక్కడదో, మీ పని ఏమిటో, ఇది లోక సంబంధమైన పని కాదు, లోకస్తులకు తెలియదు. ఇది పరలోక సంబంధమైన పని. నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, నియమించుకున్నానని యేసుక్రీస్తు మాట్లాడుతూ వాళ్ళు అనేక రీతిలుగా, ఎందుకంటే ఒక పక్క యేసుక్రీస్తు ఈ అధ్యాయాలలో వాళ్ళకి చెప్పిండు, నేను మరణించబోతున్నాను, నేను పునరుద్ధరణ అవబోతున్నాను, నేను తండ్రి వద్దకు వెళ్ళిపోతున్నాను అని చెప్పి, మరి కాలములు సంపూర్ణత చెందుతున్నాయి, కాలములు పరిపూర్ణత చెందుతున్నాయి, లేఖనం ప్రకారం నెరవేర్చబడుతుందని యేసుక్రీస్తు వీళ్ళకి చెబుతున్నప్పుడు, అలాంటి పరిస్థితిలో ఈ వాక్యములు వాళ్ళకి చెబుతుంటున్నాడు. శిష్యులకు అర్థం కాలేదు. ఒక పక్క కలవరింపులు, అయ్యా నిన్ను నమ్ముకొని సేవకు వచ్చాము, నిన్ను నమ్ముకొని కుటుంబాలు వదిలిపెట్టి వచ్చాము, నీ వెంబడి మేము 33.5 సంవత్సరం తిరుగుతూ ఉంటున్నాం, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతానంటున్నావు అని చెప్పి వాళ్ళకి కలవరింపులు వచ్చినప్పుడు యేసుక్రీస్తు 14 అధ్యాయం 13, 14, 15 ఈ యొక్క అధ్యాయాలను వాళ్ళని ధైర్యపరుస్తూ ఉంటున్నాడు. అప్పుడు ఈ మాట మాట్లాడుతున్నా, అయ్యా మీరు భయపడకండి, ఏర్పరచుకున్నది నేను, మీరు భయపడకండి, నియమించుకున్నది నేను, మీరు భయపడకండి. ఇది లోక సంబంధమైన పిలుపు కాదు, పరలోక సంబంధమైన పిలుపులో ఉన్నారు, మీరు భయపడకండి అని చెప్పి వారిని యేసయ్య ధైర్యపరుస్తూ మాట్లాడుతూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రేమైన వారలారా, ఈ పిలుపును గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 3:1 అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నాడంటే, అక్కడ మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 3:1 చూడండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు అనగా, పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా. పిలుపు ఎక్కడదంటే పరలోక సంబంధమైన పిలుపు. రెండవది పరిశుద్ధ సహోదరులారా అని పిలుస్తుంటున్నాడు. కాబట్టి దైవ సేవకుల పిలుపు ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఒకటి దేవుడు యేసయ్య ఏర్పరచుకొని నియమిస్తూ ఉంటూ పరిచర్య ఇస్తూ ఉంటున్నాడు. రెండవది దైవ సేవకుల యొక్క పిలుపు ఈ లోక సంబంధమైనది కాదు.
ఈ పరిచర్య ఈ లోక సంబంధమైనది కాదు, ఈ సంఘములు ఈ లోక సంబంధమైనవి కాదు. కాబట్టి మన యొక్క పరిచర్య, మనల్ని పిలుచుకున్న దేవుడు ఎక్కడి నుండి పిలుచుకున్నాడంటే పరలోక సంబంధమైన పిలుపులో పిలుచుకుని ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడ సంబంధం? పరలోక సంబంధమైన పిలుపులో ఉన్న ప్రతినిధులు, దైవ సేవకులు, పరలోక సంబంధమైన రాజ్యాంగములో ఏర్పరిచిన వారే మరి దైవ సేవకులు. ఏంటంటే మన పౌరుషత్వము పరలోక సంబంధమైనది. మన పౌరుషత్వము చూడండి, ఒక ప్రభుత్వంలో మనం ఒక ఆధార్ కార్డు ఇస్తే మనం ఈ యొక్క భారతదేశము లేకుంటే ఆంధ్ర రాష్ట్రము యొక్క పౌరులం అవుతాం. ఈ ఆధార్ కార్డు ఇస్తే, రేషన్ కార్డు ఇస్తే ఇక్కడ పౌరులం అవుతాం. అయితే యేసుక్రీస్తు మనల్ని పిలుచుకున్న తర్వాత మన పిలుపు పరలోక సంబంధమైనదే. మన పౌరుషత్వం ఎక్కడున్నది? పరలోక సంబంధమైనది అంటున్నాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో. మన పౌరుషత్వము పరలోకమందున్నది. పిలుపు అక్కడి నుండి వచ్చింది. అక్కడ దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అప్పుడు ఏర్పరచుకున్న దేవుడు మనకు ఒక పౌరుషత్వం ఇచ్చున్నాడంటే, ఒక ముద్ర వేసి ఉన్నాడు, వీడు పరలోకపు రాయబారులని చెప్పి. కాబట్టి క్రీస్తునందు ప్రేమైన వారులారా, దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క సంకల్పము దేవుడే ఏర్పరచుకుని ఉంటున్నా. చూడండి, అక్కడ మనము 1 కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా ఒక మాట ఉంది. 1:9 మనం చూసినట్లయితే, పిలుచుకున్న దేవుడు ఎలాంటి ఆయనంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. చూడండి, యేసుక్రీస్తుతో సహవాసం, పిలుపుతో పిలుచుకున్న దేవుడు ఎవరితో సహవాసం? మనల్ని పిలుచుకున్నది ఎందుకంటే ఆయనతో సహవాసం చేసేదానికి. లోకముల నుండి మనం ప్రత్యేకించబడిన తర్వాత, లోకముల నుండి ఏర్పరచుకున్న తర్వాత, లోకములను లోకస్తులము కాకుండా మనల్ని దేవుడు మార్పు చెందిన తర్వాత అక్కడ ఏమంటున్నాడంటే ఆయనతో సహవాసం. హల్లెలూయా. చూడండి, ఒక దేవునితో సహవాసం చేసేదానికి దేవుడు మనల్ని పిలిచి ఏర్పరచుకొని అక్కడ రాయబడి ఉన్నది, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కుమారుని సహవాసమునకు పిలుచుకుంటున్నాడు. హల్లెలూయా. అప్పుడు యేసుక్రీస్తుతో సహవాసం. 1 యోహాను పత్రిక చదవాల్సిన పని లేదు. 1 యోహాను పత్రిక 2:3 వచనం అంటాడు, మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను మన సహవాసం ఉంటున్నది. జీవమును గూర్చి మేము చెప్పుచున్నాము. ఆ జీవం ప్రత్యక్షమైనది. దేనిని మేము చూశామో, దేనిని మేము తాకామో, ఇదిగో అది ప్రత్యక్షమైంచి ఉన్నది. ఆ ప్రత్యక్షత గురించి మేము మాట్లాడుతున్నాము. మన సహవాసము తండ్రితో కూడా ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఒక సహవాసముతో ఉండటకు పిలుచుకున్నాడు. చూడండి, ఒకటి పిలుపు పరలోక సంబంధమైనది, నియమించింది పరలోక సంబంధమైన దేవుడు, పరలోక సంబంధమైన పిలుపు, పరలోక సంబంధమైన దేవునితో సహవాసం. అప్పుడు అక్కడ ఏమంటున్నాడంటే, ఈ సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. అప్పుడు పిలుచుకున్న దేవుడు గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. పిలుచుకున్న దేవుడు ఎవరంటే నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఏర్పరచుకున్న దేవుడు నమ్మదగిన దేవుడు, నియమించుకున్న దేవుడు నమ్మదగిన దేవుడు. చూడండి, రాజకీయ సంబంధమైన పిలుపులో కొంతమందిని కేంద్ర మంత్రులుగా ఏర్పరచుకుంటారు,
కొంతమందిని రాష్ట్ర మంత్రులుగా ఏర్పరచుకుంటారు, కొంతమందిని ముఖ్యమంత్రులుగా ఏర్పరచుకుంటారు. ఇది వాళ్ళ యొక్క రాజ్యాంగ చట్టములను ఏర్పరచుకునేదానికి, వాళ్ళ రాజ్యముని ఇక్కడ కట్టేదానికి ఈ విధముగా మంత్రులను ఏర్పరచుకొని, రకరకాలుగా ప్రతినిధులను ఏర్పరచుకొని, ఒక్కొక్క రాజ్య సంబంధమైన రాజ్యాలు ఇక్కడ కట్టుటకు రకరకాలుగా రాజకీయములు బయలుదేరి ఉన్నాయి. రకరకాలుగా మరి అనేక రీతులుగా రాజకీయ నాయకులు బయలుదేరి వాళ్ళ రాజ్యములు కట్టుటకు ఏర్పరచుకుంటే దాంట్లో వాళ్ళు నిమగ్నలై చూసుకుంటున్నారు. ఒకవేళ వారిని పిలుచుకున్న వారు నమ్మదగిన వారో లేదు మనకు తెలియదు. ఎందుకంటే ఒక్కొక్కసారి మార్పులు చెందుతూ ఉంటాయి. అయితే మనల్ని పిలుచుకున్న దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఈ రాజ్యాంగ చట్టములను పిలుచుకున్న ఈ రాజ్యాంగం ఈ భూలోకములో ఒకవేళ భారతదేశంలో రాజ్యాంగ చట్టములు ఏర్పరచుకునే దానికి రాజకీయ నాయకులు ఇతరులు ఏర్పరచుకొని ఒక్కొక్క రాష్ట్రమునకు ప్రతినిధులుగా రాజ్యసభ మరి వాళ్ళ రాజ్యమును కట్టుటకు ఏర్పరచుకొని నియమించుకొని జరిపించుకుంటూ ఉంటున్నారు. వాళ్ళకు ప్రతినిధులుగా ఉంటూ రాష్ట్రాలలో వాళ్ళ కార్యాలు చేస్తున్నారు. అయితే దేవుడు మనల్ని కూడా పరలోక సంబంధమైన ప్రతినిధులుగా ఏర్పరచుకొని ఆ రాజ్యాంగ సంబంధమైన పనులు ఇచ్చి ఆ రాజ్యముని ఇక్కడ కట్టుటకు దేవుడు మనల్ని కూడా ఏర్పరచుకున్నాడు. కాబట్టి పిలుచుకున్న దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే పిలుచుకున్న దేవుడు సామాన్యమైన దేవుడు కాదు. పిలుచుకున్న దేవుడు ఈ లోక సంబంధమైన పిలుపుల మనములను పిలుచుకోవాలా లేదు. ఈ లోకరాజ్య సంబంధమైనవి ఈరోజు ఉంటాయి, రేపు ఉండవు. ఈరోజు వీళ్ళ ప్రభుత్వం ఉంటుంది, రేపు ఇంకొక ప్రభుత్వం వస్తుంది. మార్పులు వస్తూనే ఉంటాయి వీళ్ళ రాజ్యాంగ చట్టంలో. అయితే పరలోక రాజ్యాంగ చట్టములో మార్పు లేనే లే. హల్లెలూయా. కాబట్టి నమ్మదగిన దేవుడు మనకున్నాడు. మనల్ని పిలుచుకున్న తర్వాత మనం ఒక తీర్మానానికి రావాలి. 2 పేతురులో మనం చూసినట్లయితే అక్కడ పేతురు గారు ఏమి చెప్తున్నాడంటే 2 పేతురు 1వ అధ్యాయం 10వ వచనంలో చూడండి, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరీ జాగ్రత్త పడండి. ఇప్పుడు పిలుచుకున్న దేవుడు ఎక్కడి నుండి మనల్ని పిలుచుకున్నాడో మనం చూసాము. పరలోక సంబంధము ఏర్పాటు అంతా చూసాము. అయితే మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరీ జాగ్రత్త పడండి. మరీ జాగ్రత్త. దేవుడు పిలుచుకున్నాడు, మనం జాగ్రత్తగా ఉండాలి, మరీ జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఏర్పరచుకున్నాడు, జాగ్రత్తగా ఉండాలి, మరీ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే లోకములో మనం ఉంటున్నాము. లోకములో ఉండేది మనం మాత్రమే కాదు, లోకములో మన చుట్టూ రకరకాల రాజ్యాంగ చట్టములతో కూడిన ప్రపంచము, రకరకాల ప్రజలు ఉంటున్నారు. వాళ్ళు వాళ్ళ మత పద్ధతులను బట్టి అనుసరిస్తూ ఉంటున్న ప్రజలు ఉంటున్నారు. వాళ్ళ కుల భేదాలను బట్టి వాళ్ళు అనుసరిస్తున్న ప్రజలు ఉంటున్నారు. వారిని మనము తప్పుగా ఎంచడం కాదు. అలాంటి ప్రజల మధ్య మనము నివసిస్తుండగా దేవుని వాక్యం చెబుతుంది మరీ జాగ్రత్త. మరీ జాగ్రత్తగా మీ ఏర్పాటును బట్టి, మీ పిలుపును బట్టి మరీ జాగ్రత్తగా ఉండాలి. క్రీస్తునందు దైవ సేవకులు మీరు మరి దేవుడు నన్ను కూడా పిలుచుకొని ఏర్పరచుకొని ఈ పరిచర్య ఇచ్చిండు. దేవునికి స్తోత్రం. ఈ పిలుపు పరలోక సంబంధమైనదని మనం మరీ ఎలా ఉండాలి? మన తలంపులు, మన ఊహ, మన నడత, మన ప్రవర్తన, మన క్రియలు,
మన ఆలోచనలు, మనం కూర్చోవటం, మన నడవటం, మన డ్రెస్ కోడ్, మన భార్య దగ్గర, మన బిడ్డల దగ్గర, మన తల్లిదండ్రుల దగ్గర, అన్నదమ్ముల దగ్గర, మన ఇరుగు పొరి వారి దగ్గర, చూడండి, ఇది నూతన నిబంధన పిలుపు. మనం పిలుచుకున్నది, ఇప్పుడు మనం మాట్లాడింది నూతన నిబంధన పిలుపు. యేసుక్రీస్తు మరి రక్తం సిందించి ఏర్పరచుకొని మనకు సంఘమునిచ్చి ఆ సంఘమును కాయటకు కాచిన పిలుపు. అయితే పాత నిబంధనలో దేవుడు పిలుచుకున్నవా? పాత నిబంధనలో దేవుని పిలుపు ఎలాగున్నదంటే, దేవుడు మొదట యాజకత్వం చేసేదానికి యాజకులను దేవుడు ఏర్పరచుకున్నాడు. మోషే ద్వారా, మోషే అహరోను వంశస్థులను నువ్వు ప్రతిష్ఠించు, వాళ్ళు నాకు యాజక ధర్మము చేయాలి, ప్రత్యక్ష గుడారములో యాజక ధర్మము చేయాలి. కాబట్టి దేవుడు వారి యాజక ధర్మము చేస్తున్నప్పుడు వారు ప్రాకారంలోనికి వచ్చిన తర్వాత వాళ్ళు డ్రెస్ కోడ్ ఎలాగ మారాలి, వారు పరిశుద్ధ స్థలంలోనికి వచ్చినప్పుడు వాళ్ళు ఎలాగ మార్పు చెందాలి, అతి పరిశుద్ధ స్థలంలోనికి సంవత్సరంలో ఒకసారి వచ్చినప్పుడు ఎలాగ రూపాంతరం చెంది రావాలని చెప్పి దేవుడు యాజకులను ఏర్పరిచిండు. ప్రజలు పాపం చేసినప్పుడు యాజకులు నిలబడి ప్రజల పక్షమున యాజకులు దేవుని దగ్గర నిలబడి ప్రజల పాపముల కొరకు వారు ప్రత్యేకమైన బలులు అర్పించి దేవుని దగ్గర నిలబడి, ప్రభువా వీరి పాపములను క్షమించండి, వీరి దోషములను క్షమించండి అని చెప్పి యాజక ధర్మము చేస్తున్న వారు లేవీయులు. మీకు తెలుసు, నిర్గమకాండములో దేవుడు వాళ్ళు ఏర్పరచుకున్నాడు. లేవి కాండములో లేవీల గురించి రాయబడి ఉన్నది. యాజక ధర్మం. ఒక మాట మనం చెప్పాలనుకుంటే దాని గురించి చూద్దాము. నిర్గమకాండములో దేవుడు వారిని ఎలాగో ఏర్పరచుకున్నాడంటే 28వ అధ్యాయము 29వ అధ్యాయము 9వ వచనం, 29:9 అహరోనుకు అతని కుమారులకును దట్టిని కట్టి వారికి కుళ్ళాయిలను వేయింపవలెను. నిత్యమైన కట్టడను బట్టి యాజకత్వము వారి దగును. అహరోను అతని కుమారులు అలాగున ప్రతిష్ఠింపు. దేవుడు చెప్తున్నాడు, అహరోను కుమారులను ప్రతిష్ఠించు. నిత్యమైన కట్టడను బట్టి వారు నాకేం చేస్తారు? యాజకత్వం చేస్తారు. ఈ యాజకులను దేవుడు నిర్మించేటప్పుడు వాళ్ళకి ఆ 28:4 ఉంటుంది, పతకము, ఎఫోదు, నిలుపుటంకి, విచిత్రమైన చొక్కాయి, పాగా, దట్టి, వారి వస్త్రములు. ఈ తలపాగ మీద ఆ రేకు ఒకటి సిద్ధపాటు చేసి ఆ రేకుకు ఏమనేస్తారు? రేకుకు యెహోవా పరిశుద్ధుడని చెప్పి ఆ రేకుకు ముద్ర వేసి ఆ రేకును నొసట కడతారు యాజకులు. ఎందుకంటే వాళ్ళు చూసిందే వీళ్ళు పరిశుద్ధమైన దేవుని సేవ చేసేవారు. మీరు చూడండి, ఆ మాట ఎక్కడుందనగా 28:36 చదవమ్మా. మేలిమి బంగారు రేకు చేసి ముద్ర చెక్కునట్లు దాని మీద యెహోవా పరిశుద్ధుడను మాట చెక్కవలెను. ఆ పాగ మీద ఉండునట్లు నీలి సూత్రముతో దాన్ని కట్టవలెను. అది పాగ ముందటి వైపున తలకు పాగా వేస్తే వాళ్ళు డ్రెస్ కోడ్ అట్ట మార్చుకున్న తర్వాత ఆ పాగాకు పైగా
నీళ్ళు ఆ నూలుతో కట్టి ఆ రేకుకు ఏమని వేయాలి? యెహోవా పరిశుద్ధుడని చెప్పి రేకుకు మరి ముద్ర వేసి దాన్ని నుదుట కట్టాల. అప్పుడు వాళ్ళు యాజకత్వం చేస్తున్నప్పుడు మొదట ఏమవుపడద్ది? యెహోవా అంటే ఒక పరిశుద్ధమైన దేవుని పిలుపు. వారు పరిశుద్ధమైన యాజకత్వం చేస్తున్నారు. వీరు ప్రత్యక్ష గుడారంలో యాజకత్వం చేస్తున్నారు. ప్రజలు పాపములు చేస్తే వారు తీసుకొస్తున్న పాప పరిహార బలులు వీళ్ళు అర్పించి దేవుని యొద్ద వీరి పాపం నిమిత్తం పశ్చాత్తాపడుతూ ఉంటున్న వారు యాజకులు. తర్వాత దేవుడు ఏం చేసిండనగా, ఇశ్రాయేలీలు మరి కనాన్లో స్థిరపడిన తర్వాత దేవుడు వాళ్ళని ఎవరు ఏర్పరచుకున్నాడు? కనాన్లో దేవుడు స్థిరపరిచిన తర్వాత దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు? న్యాయాధిపతులను ఏర్పరచుకున్నాడు. 13 మంది న్యాయాధిపతులను రాజులు లేని కాలంలో దేవుడు న్యాయాధిపతులను ఏర్పరచుకున్నాడు. ఈ ఏర్పాటు, యాజకత్వం ఎక్కడ ఏర్పాటు అంటే పరలోక సంబంధమైన దేవుడు ఏర్పరచుకున్నాడు. న్యాయాధిపతులను ఇశ్రాయేలీని పరిపాలించేదానికి, తన జనాంగమైన 12 గోత్రములను పరిపాలించేదానికి, దేవుని రాజ్యమును కట్టేదానికి వారి కొరకు దేవుడు మరి 13 మంది మరి న్యాయాధిపతులను ఏర్పరచుకొని వారి యొక్క పని ఏమిటనగా, మనం ఒకసారి చూసినట్లయితే న్యాయాధిపతులు ఏలిన కాలములలో ఈ న్యాయాధిపతుల పని ఏమిటనగా మీరు చూడండి. 2వ అధ్యాయం, న్యాయాధిపతులు 2వ అధ్యాయం 16వ వచనం, 2:16. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. వీరు దోచుకొని వారి చేతిలో నుండి ఇశ్రాయేలీయులను. హల్లెలూయా. చూడండి, దేవుడు న్యాయాధిపతులను ఏం చేసిండు? న్యాయాధిపతులను, అక్కడ ఉన్నది చదువమ్మా. న్యాయాధిపతులను దేవుడు ఏం చేసిండు? దేవుడే పుట్టిస్తున్నాడు. న్యాయాధిపతులను దేవుడే పుట్టిస్తూ ఉంటున్నాడు. దేవుడే న్యాయాధిపతులను పుట్టించి, ఆ న్యాయాధిపతుల పని ఏమిటంటే వీరు దోచుకొని వారి చేతిలో నుండి ఇశ్రాయేల్ని రక్షించి. వీరి పని ఏమిటంటే ఎవరెవరైతే ఇశ్రాయేల్ని దోచుకుంటారో, వారు మిద్యానీయులైనా సరే, అమాలేకులైనా సరే, ఫిలిష్తీయులైనా సరే, ఎవరెవరు తన ప్రజలైన ఇశ్రాయేల్ని దోచుకుంటారో వీరేం చేయాలా? ఆ శత్రువుల చేతుల నుండి యుద్ధములు చేసి ఆ ఇశ్రాయేలు ప్రజలని, దేవుని ప్రజలను రక్షించేదానికి పరలోక సంబంధమైన బలము, పరలోకమైన శక్తి, పరలోక సంబంధమైన పరిశుద్ధాత్మను వారికి కుమ్మరించి 18 ఉంది. ఇంకా 2వ 18లో స్పష్టంగా అక్కడ తెలియబడింది. తమ శత్రువులు తమ్మును బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడయుండి వారి దినములన్నిట వారి శత్రువుల చేతుల నుండి ఇశ్రాయేలీలను రక్షించెను. న్యాయాధిపతులు ఏమిటనగా దేవుడు పుట్టించిండు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలీలకు వ్యతిరేకంగా శత్రువులు ఇశ్రాయేలుని ముట్టడి వేసి వారిని చెరపుచ్చుకొని పోయి వారిని బాధ పెడుతున్నప్పుడు, ఇశ్రాయేలీలు ప్రార్థనలు చేసినప్పుడు దేవుడు న్యాయాధిపతులను పుట్టిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. వారి పని ఏమిటంటే మరి ఆయా న్యాయాధిపతులకు దేవుడు తోడుగా ఉండి వారి దినములన్నిటి వారి శత్రువుల చేతుల నుండి ఇశ్రాయేలుని రక్షిస్తూ ఉంటున్నారు. ఎంతమంది శత్రువులన్నా ఉన్నాయండి,
ఎంతమంది వ్యతిరేకముగా లేచినా సరే ఈ న్యాయాధిపతులు నిలబడి యుద్ధాలు చేసి రక్షిస్తూ ఉంటున్నారు. దేవుడు దాని తర్వాత ఒకటి యాజకులను దేవుడు ఏర్పరచుకున్నాడు, రెండవది న్యాయాధిపతులను దేవుడు ఏర్పరచుకున్నాడు. తర్వాత న్యాయాధిపతులు అయిన తర్వాత దేవుడు రాజులను ఏర్పరచుకున్నాడు. రాజుల పని ఏమిటనగా యుద్ధములు చేయాలి, యుద్ధములు చేసి తన ప్రజలను కాపాడుకోవాలి, తన దేశాన్ని కాపాడుకోవాలి. దావీదు రాజును దేవుడు గొర్రెల మందల నుండి ఏర్పరచుకొని యుద్ధములు చేసేదానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. తన మందను కాయుటకు దేవుడు ఏర్పరచుకున్నాడు. రాజులు యుద్ధము చేసి మరి తన ప్రజలను కాపాడుకున్నాడు. దేవుడు తన తర్వాత దేవుడు ఎవరు ఏర్పరచుకున్నాడంటే ప్రవక్తలను దేవుడు ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. దేవుడు ప్రవక్తలను ఏర్పరచుకున్నాడు. పెద్ద ప్రవక్తలని చెప్పి చిన్న ప్రవక్తలను మన విభజన అక్కడ పరిశుద్ధ గ్రంథంలో అంటే వాళ్ళు రాసిన ఆ యొక్క అధ్యాయాలు బట్టి పెద్ద ప్రవక్త అందరు ప్రవక్తలు ఒకటే. అయితే ఆ ప్రవక్తల పని ఏమిటనగా దేవుని దగ్గర మాటలు ప్రార్థనలు చేయటము, దేవుని దగ్గర కనిపెట్టుకొని ఉండటం, దేవుడు ఏమి చెబుతున్నాడో అది తీసుకొచ్చి వారు రాజులైనా సరే వారి అధికారులైనా సరే ధైర్యముగా ప్రకటిస్తుంటున్నారు ప్రవక్తలు. వారిని ఖైదీలుగా బంధించినా సరే ప్రవక్తలు భయపడలే, ప్రవక్తలు కొట్టినా సరే వారు భయపడలే. ఎందుకంటే దేవుడు ఏమి చెప్పమన్నాడో అది తీసుకొచ్చి ప్రజల దగ్గర చెబుతూ ఉంటున్నారు. ప్రవక్తల పని. ఇర్మియా ప్రవక్త, యెహెజ్కేలు ప్రవక్త, యెషయా ప్రవక్త, ఆమోసు ప్రవక్త వీళ్ళందరూ ప్రజల్ని గడగడలాడించిండ్రు. ఎలీషా ప్రవక్తలంతా ప్రజల్ని దేవుని దగ్గర దేవుని సన్నిధిలో కూర్చొని దేవుడు ఏమి చెప్తాడని కనిపెట్టుకొని వచ్చి ప్రజలకు చెప్తూ మరి రాజ్యాంగ చట్టములను కూడా చూడకుండా గడగడలాడించారు. ఇది పాత నిబంధన పిలుపు ఏర్పాటు ఎక్కడి నుంచి వచ్చిందంటే పరలోక సంబంధమైన పిలుపే, వేరే పిలుపు కాదు. కాబట్టి దైవ సేవకులమైన మనము నూతన నిబంధన కాలంలో యేసుక్రీస్తు యొక్క దయా సంకల్పము కాలము సంపూర్ణత చెందేటప్పుడు యేసుక్రీస్తు భూలోకానికి వచ్చిండు. ఇప్పుడు కాలము పరిపూర్ణత చెందుతున్నప్పుడు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. కాలము సంపూర్ణత చెందేటప్పుడు యేసుక్రీస్తు భూలోకమునకు వచ్చిండు. కాలము పరిపూర్ణత చెందేటప్పుడు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. యేసుక్రీస్తు వచ్చినప్పుడు సంపూర్ణత వచ్చింది, ఇప్పుడు కాలం పరిపూర్ణతలోనికి వస్తుంది. ఈ పరిపూర్ణతమైన కాలము అంటే ముగించే కాలం. సంపూర్ణత పరిపూర్ణత చాలా తేడా ఉంది. గలతీలు రాసిన పత్రికలో సంపూర్ణత అంటాడు, ఎఫెసీ రాసిన పత్రికలు వచ్చే లోపల కాలం పరిపూర్ణత అంటున్నాడు. కాలం పరిపూర్ణత చెందుతున్నప్పుడు తన దయా సంకల్పము నెరవేర్చేదానికి. హల్లెలూయా. ఎవరి సంకల్పం నెరవేర్చేదానికి? దేవుని యొక్క సంకల్పముల భూలోకంలో నెరవేర్చేదానికి. చదువమ్మా. అమ్మా, మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు
సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించను. ఎలాగు నియమించాడంటే ఇప్పుడు అక్కడ చెబుతూ ఉంటున్నాడు, చదువమ్మా. పరిశుద్ధులు సంపూర్ణులగుటకు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని ఒకటి అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశులుగాను. చూడండి, ఈ కాలము పరిపూర్ణత చెందుతున్నప్పుడు పాత నిబంధనలో ఈ దేవుడు ఎలాగో దేవుని రాజ్యమును కట్టేదానికి ఏర్పరచుకున్నాడో మనం చూశాము. నూతన నిబంధనలో కాలము సంపూర్ణత చెందేటప్పుడు యేసుక్రీస్తు వచ్చి కాలము పరిపూర్ణమైన దినమల్లా మనం ఉంటుండగా దేవుడు ఈ దినం మనతో మాట్లాడుతుంటుంది. ఏమనగా అక్కడ దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకనగా అపోస్తులుగా కొందరిని, ప్రవక్తలుగా కొందరిని, సువార్తికులుగా కొందరిని, కాపరులుగా కొందరిని, ఉపదేశకులుగా కొందరిని ఏర్పరచుకున్నాడు. 5 రకములైన పరిచర్య అని చెప్పి ఇక్కడ యేసుక్రీస్తు ఏర్పరచుకున్న వారిని గురించి అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘాన్ని బలపరుస్తూ వాళ్ళకి తెలియపరుస్తూ ఉంటున్నారు. ఈ దినము ఈ 5 పరిచర్యలో మనకి ఏదన్నా ఒక పరిచర్య ఉండొచ్చు. ఈ దినం మనకిచ్చిన పరిచర్య ఏమిటంటే సంఘ పరిచర్య. సువార్తల పరిచర్య వేరు. వారు ఏం చేస్తున్నారంటే సువార్త ప్రకటించటం. దేశాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తారు. వారికి సంఘం ఉండదు. సువార్త ప్రకటిస్తూ అనేక ఆత్మలు రక్షిస్తూ ఉంటారు. సువార్త ప్రకటిస్తారు. వారు సువార్త వల్ల నమ్మిన వారు మరి వచ్చి సంఘాల్లో చేర్చబడుతూ ఉంటారు. అది సువార్తికుల పని. తర్వాత దేవుడు అపోస్తలులను ఏర్పరచుకున్నాడు, కాపరులను ఉపదేశులుగా ఏర్పరచుకున్నాడు. మన పని ఏమిటనగా కాపరుల యొక్క పని. ఒక సంఘమునిచ్చి కాపరి పని ఇస్తూ ఉంటున్నాడు. కాపరి అనగా మనకు తెలుసు ఎవరిని కాపరి అంటే, మరి గొర్రెలు గార్చవని ఏమంటారు? గొర్రెల కాపరి. గొర్రెలు కాసేవాళ్ళని గొర్రెల కాపరి అంటాడు. యేసుక్రీస్తు కూడా నేను గొర్రెలకు మంచి కాపరిని, ఒక మంచి కాపరి అని యేసుక్రీస్తుకు పేరు తెచ్చుకున్నాడు. గొర్రెలకు ఒక మంచి కాపరని దేవుడు ఒక యేసుక్రీస్తు ఒక మంచి పేరు ఉంది. ఇక్కడ చూసినట్లయితే 5 విధములైన పరిచర్య ఏర్పరచుకుంటూ అక్కడ ఏమి చెబుతున్నాడు అనగా 12వ వచనంలో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములో ఏకత్వం పొందాల. ఎందుకంటే పిలుపు ఎక్కడ సంబంధించినది? పరలోక సంబంధించినది. అప్పుడు పరలోక సంబంధమైన దేవుని జ్ఞానముతో మనం ఏకత్వం పొంది పరిచర్య చేయాలి. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి ఎలాంటిది? వెర్రితనము. అప్పుడు వెర్రితనముతో ప్రజలు ఉంటున్నప్పుడు, అయ్యగారులు దయచేసి మరొకసారి మీకు వందనాలు. మనం ఆ విధముగా ఉండాలి. మన సంఘస్థులు కూడా చెప్పేసేయాలి, మొబైల్ స్విచ్ ఆఫ్లో పెట్టండి అనేసి. మనం ఆ విధంగా పాటించాలి, మన సంఘస్థులకి పాటించాలి. అది ఎవరైనా సరే, మనం ఎంత గొప్ప వాళ్ళైనా దేవునికి మందిరానికి వచ్చిన తర్వాత మన మొబైల్తో మనకు పని లేదు. అది ఇంకొకరు మనం డిస్టర్బ్ చేయకూడదు, మనకి వద్దు అది. రెండవది, మొబైల్లో పరిశుద్ధ గ్రంథము చర్చిలోకి వచ్చిన తర్వాత మనం చూడకూడదు. వాహనాల్లో వెళ్ళేటప్పుడు, కార్లు వెళ్ళేటప్పుడు, బస్సులో వెళ్ళేటప్పుడు దాంట్లో బైబిల్ ఉంటుంది, చదవచ్చు, పాటలు ఉంటాయి, నేర్చుకోవచ్చు. మన చెన్నైలో పాస్టర్ సదస్సుకు పోతే కొంతమంది పాస్టర్లు బైబిల్ లేదు, అందరి చేతుల్లో మొబైల్ ఉన్నాయి. మొబైల్ టక్ 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 అని చూస్తే చదువుతూ ఉంటారు.
ఇక్కడ మనమందరము ఏమంటున్నాడంటే దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములో ఏకత్వం పొందాలి. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం. ఇంకా ఏమంటాడంటే యాకోబు రాసిన పత్రికలో ఈ లోక జ్ఞానము దెయ్యములతో కూడినది అంటున్నాడు. కాబట్టి మనకి ఈ లోక జ్ఞానం కాదు, దేవుని వాక్యముతో కూడిన జ్ఞానం, దేవుని సంకల్పముతో కూడిన జ్ఞానం, దేవుని పరిశుద్ధ లేఖనములతో కూడిన జ్ఞానం. ఈ జ్ఞానము ఎవరిస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సమృద్ధిగా ఇస్తాడు. వాక్యం నేర్చుకున్నటకు, వాక్యమును విశదీరించుటకు, వాక్యములో బలపడుటకు, పరిశుద్ధాత్మలు నింపబడుటకు, సువార్త ప్రకటించుటకు దేవునితో కూడిన జ్ఞానం మనకు నేర్పిస్తాడు. చూడండి, రెండేది ఏమంటున్నాడంటే, రెండేది సంపూర్ణమగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు. చూడండి, రెండేది ఏమంటున్నాడంటే, దేవుడు పరిచర్య ఇచ్చినప్పుడు, దేవుడు సహవాసమునికి పిలుచుకున్న తర్వాత, దేవుడు ఏర్పరచుకున్న తర్వాత అక్కడ రాయబడి ఉన్నది క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు. హల్లెలూయా. క్రీస్తుకు కలిగిన సంపూర్ణత, ఆ సంపూర్ణతలోనికి మనము కూడా రావాలి అంటున్నాడు. మనము ఈ పరిచర్యలోకి వచ్చిన తర్వాత క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతలోనికి వచ్చుటకు మనం ఏం చేయాలంటే ప్రయత్నించాలి. క్రీస్తు యేసును కలిగిన సంపూర్ణత రావాలని చెప్పి మనం ప్రతిదినం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఎవరైనా క్రీస్తు యేసునందు నూతన సృష్టి, పాతవి అంటే పాతవి సేవకులమైన తర్వాత, దేవుని బిడ్డలుగా మనం మారిన తర్వాత, పరిచర్య చేస్తున్న తర్వాత, పరిశుద్ధ గ్రంథం పట్టుకున్న తర్వాత, పాతది ఏమంటున్నాడంటే ఆత్మ ద్వారా పాతది ఏం చేయాలి? చంపాల. పాతది ఏం చేయాలా? ఆత్మ ద్వారా శరీర క్రియలు ఏం చేయాలి? ఆత్మ ద్వారా శరీర క్రియల్ని అంటే ఇది చంపుతుంటేనే ఒక సంపూర్ణతలోనికి వస్తాం. ఎందుకంటే ఇది శరీర సంబంధమైన పరిచర్య కాదు. ఈ పరిచర్య ఆత్మ సంబంధమైన పరిచర్య. ఆత్మ సంబంధమైన దేవుడు, పరలోక సంబంధమైన దేవుడు, పరలోక సంబంధమైన పిలుపులో పిలుచుకొని ఏర్పరచుకున్న తర్వాత లోక సంబంధమైనవన్నీ మనం ఏమి చేయాలంటే చంపివేయవలెను. శరీర సంబంధమైనవి ఏవి ఉన్నా సరే ప్రతి దినము వాటిని చంపాలా. చంపుతున్నామా? దైవ సేవకులైన మనమే చంపకపోతే మన ప్రజల ముందు ఎలాగ మాదిరిగా జీవించగలం? దైవ సేవకులు మనమే వారి సంపూర్ణతలకు రాకపోతే ఎలాగ ప్రజలకు మనం బోధించగలం? చంపడము కొంచెం కష్టంగా ఉంటుంది. చంపడం కొంచెము కష్టం, వేరే దారి లేదు. మనము చంపే తీరాల వాటిని. ఈ శరీర క్రియలను, శరీర ఇచ్చలను, శరీర సంబంధమైనవి వాటిని ఏం చేయాలంటే మోకాళ్ళు వేసి ప్రార్థన ద్వారా, నాలో అసూయ ఉండకూడదు ప్రభు, పగ ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, కక్షలు ఉండకూడదు, కామం ఉండకూడదు, మత్సరం ఉండకూడదు, జీవపు డంబాలు ఉండకూడదు, అతిశయం ఉండకూడదు, గొప్పతనం ఉండకూడదు.
ప్రతిరోజు వాటిని చంపాల. మనము సడన్ గా ఎవరు సమీపించరాని తేజస్సులోకి మనం కూడా పోయినట్లు, మనము కూడా మనల్ని గొప్పవారు అనుకొని దేవుడిదా ఎవరు సమీపించరాని తేజస్సులో ఉండేది. మనం అంత లోపల గొప్పవారం అయిపోయి ఎదురు పాసులు చూస్తే సెకండ్ ఇవ్వలేకుండా, పాసులు చూసి వందలాలు ఇవ్వకుండా వాళ్ళు వందనాలు చెప్తారేమో, వీళ్ళు వందనాలు చెప్తారేమో ఎదురు చూడటము, ఇవన్నీ కానే కాదు. ఈ పరిచర్యకు వచ్చిన తర్వాత నేనట్టా, నేనిట్లా గొప్పని, నేను అది చేస్తున్నా, ఈ గొప్పతనము ఇవన్నీ కాదు. పరిచర్యలోకి వచ్చిన తర్వాత క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణత, దీనిలోనికి వచ్చేదానికి రోజు ఈ ప్రక్రియ వాక్యం చదువుతుండగా దానినే ఏమంటున్నాడు అపోస్తలుడైన పౌలు అంటే రూపాంతరము చెందుట. హల్లెలూయా. మనం రూపాంతరం చెందితేనే మన సంఘం రూపాంతరం చెందద్ది. మన సంపూర్ణతలోనికి వస్తేనే మన సంఘం సంపూర్ణతలోనికి వస్తుంది. మనం పరిశుద్ధులుగా మారితేనే మన సంఘం పరిశుద్ధముగా మారద్ది. ఏమంటున్నాడంటే యేసుక్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలుగువారు మగు వరకు ఆయన ఇలాగ నియమించను. ఇప్పుడు చదువు తల్లి. పరిశుద్ధులు, చూడండి, పరిశుద్ధులు ఏమవ్వాలా అంటే ఈ పరిశుద్ధులుగా దేవుడిచ్చిన పరిచర్య మనం చేయాలంటే పరిశుద్ధులు ఏమవ్వాలా? సంపూర్ణులు అవ్వాలా. పరిశుద్ధులు ఏమవ్వాలా అంటే పరిశుద్ధతను మనం ఏం చేసుకోవాలా? సంపూర్ణత చేసుకుంటా రావాలా. హల్లెలూయా. పరిశుద్ధులు సంపూర్ణత చేసుకొని, ఎందుకంటే ఈ లోకంలో మీరు ఏ రాజ్యాంగ చట్టాన్నైనా చూడండి, పరిశుద్ధ పరిచర్య ఎక్కడ లేదు, పరలోక సంబంధం పరిచర్య ఎక్కడ లేదు, పరలోక సంబంధం పిలుపు చూసిన సంఘములు ఎక్కడ లేవు. ఎందుకంటే ఈ లోకంలో అనేక రాజకీయ సంఘములు ఉన్నాయి. ఎవరు ఏర్పరచుకున్నాయి? మనుష్యులు వాళ్ళ రాజ్య ప్రతినిధులు ఏర్పరచుకున్నాయి. అయితే పరలోకములో ఉన్న మనకిచ్చిన సంఘము దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం. దేవుడు స్వరక్తం పరలోక మహిమను పెట్టి భూలోకమునకు వచ్చి తన రాజ్యమును కట్టుటకు సిలువలో రక్తం సిందించి ప్రాణం పెట్టి తన మహిమను వదిలిపెట్టి శరీరధారిగా భూలోకమునకు వచ్చి ఈ అంధకార సంబంధమున అధికారములో ఉన్న ఈ మనుష్యుల కొరకు జీవితాంతం మరణ భయము చేత దాసత్వంలోనికి మనుషులను తీసుకుపోతున్న అపవాది తంత్రములను, అపవాది మరణపు ముళ్ళును విరిచి వాటి నుంచి మనుషులను విడిపించి తన రాజ్యమును కట్టుటకు దేవుడు తన ప్రాణం పెట్టి విమోచించిన ప్రజలే సంఘం. తన రక్తము ద్వారా కడగబడిన వారే సంఘం. కాబట్టి దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము ఎలాంటిదంటే ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధులుగా రూపాంతరము చెందినదే సంఘం. స్వరక్తం ఇచ్చి సంపాదించిన ప్రజలు కూడుకునేది సంఘం. ఈ లోకములో ఉన్న సంఘము లాంటిది కాదు మన సంఘములో. కావున ఈ పరలోక సంబంధం పిలుపులోనికి వచ్చిన తర్వాత పరిశుద్ధులు సంపూర్ణలు అవ్వాలి. రెండోది క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు
పరిచర్య ధర్మము జరుగుటకు. చూడండి, ఒకటి పరిశుద్ధులు, అక్కడ రాయబడి ఉన్నది యేసుక్రీస్తు జ్ఞాన విషయంలో ఒకటి ఏకాత్మ చెందాలి, రెండోది సంపూర్ణతలోనికి రావాలి. పరిశుద్ధులు సంపూర్ణతలోనికి రావాలి. ఎందుకు వచ్చిన తర్వాత దేవుడిచ్చిన సంఘమును అనగా క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందాల, పరిచర్య ధర్మము జరగాలి. హల్లెలూయా. సంఘం దేవుడు మనకిచ్చిన తర్వాత పరిచర్య ధర్మము జరగాలి. పరిచర్య ధర్మము జరిగితే దానికి పైన ఏమన్నాడంటే క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి క్రీస్తు శరీరం అంటే సంఘమే ఆయన శరీరము, సంఘమే క్రీస్తు శరీరం. మీరు ఈ యొక్క కొలసి రాసిన పత్రికలో అక్కడ కొలసి రాసిన పత్రికలో ఉంది, మరియు గలతి రాసిన పత్రికలు కూడా ఉందనుకుంటున్నారు. మీరు చూడండి, కొలసీలకు రాసిన పిలిపి రాసిన పత్రికలు కూడా ఉంటున్నది. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందుటకని చెప్పి మనం చూసినట్లయితే కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము సంఘమును 18వ వచనం, సంఘమును ఆయన సంఘము అను శరీరమునకు ఆయనే శిరసు. సంఘం అనే శరీరము, సంఘం ఎవరి శరీరము? క్రీస్తు యొక్క శరీరము. అప్పుడు ఈ క్రీస్తు యొక్క శరీరమే సంఘము. అప్పుడు క్రీస్తు యొక్క శరీరమైనటి సంఘము ఒక్కొక్క కాపరికి ఇచ్చేశాడు ఆయన. ఎందుకంటే స్వరక్తమిచ్చి సంపాదించింది కాబట్టి ఆ సంఘములో చేర్చబడే వారు అంతా ఆయన వారు, ఆయన ప్రజలు అని చెప్పి యేసయ్య చెప్తూ ఏమి చెప్తున్నాడంటే ఆ ప్రజలు క్రీస్తు శరీరము అంటే సంఘము. ఆ సంఘం ఏమవ్వాలి? క్షేమాభివృద్ధి చెందాలి. సంఘం ఏమవ్వాలి? క్షేమాభివృద్ధి చెందాలి. దానికి ఏం జరగాలి? పరిచర్య ధర్మము. అప్పుడు పరిచర్య ధర్మము జరిగితే ఏం జరగద్ది? సంఘము క్షేమాభివృద్ధి జరగద్ది. ఇప్పుడు పరిచర్య ధర్మము, దేవుడు మనల్ని పిలుచుకున్న తర్వాత, దేవుడు మనల్ని ఏర్పరుచుకున్న తర్వాత పరిచర్య ధర్మం ఎలాగో మనం చేస్తున్నాం. మన సంఘములో పరిచర్య ధర్మం మనకిచ్చిన విశ్వాసుల దగ్గర, అదే అక్కడ రాయబడి ఉన్నది. కాపరులు కానీ, సువార్తలు కానీ, ఉపదేశకులు కానీ దేవుడు ఇంతమందిని నియమించుకున్నది ఎందుకంటే పరిచర్య ధర్మము జరగాల, సంఘము క్షేమంగా అభివృద్ధి చెందాల. హల్లెలూయా. ఈనాడు మన పరిచర్య ధర్మం మన యొక్క సంఘ ప్రజల మధ్య వాళ్ళు క్షేమముగా అభివృద్ధి చెందుతున్నారా? ఇది దైవ సేవకులమైన నేను కానీ మనము కానీ మరి ఆలోచించి పరిశీలన చేసుకోవాల్సిన విషయం. ఈ లోక సంబంధులు క్షేమాభివృద్ధి చెందుతున్నారు, అయితే పరలోక సంబంధమైన పిలుపులో సంఘం ఉన్న తర్వాత సంఘము క్షేమముగా అభివృద్ధి చెందుతున్నదా? సంఘము క్షేమముగా అభివృద్ధి చెందాలంటే పరిచర్య ధర్మము మనం ఎలాగూ చేయాలి? పరిచర్య ధర్మం చేసే వాళ్ళ యొక్క భారం ఏమిటి? హల్లెలూయా. పరిచర్య ధర్మము చేయాల్సిన భారం ఏమిటి? మనకందరికి తెలుసు, సొదొమ గొమొర్రా పట్టణాలు దేవుడు కాల్చివేయబడుతున్నాడు అనగా అబ్రహాము ఎక్కడ నిలబడుతున్నాడు? అబ్రహాం ఎక్కడ నిలబడుతుండో? దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, 50 మంది నీతిమంతులుంటే ఆ యొక్క పట్టణములను రక్షించవా?
40 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని నువ్వు రక్షించవా? సొదొమ గొమొర్రా కాలిపోకూడదు ప్రభువా, దాన్ని నువ్వు రక్షించవా అని చెప్పి దేవుని సన్నిధిలో నిలబడి అబ్రహాము ఏం చేస్తున్నాడంటే దేవునికి మొర్రపెట్టి ప్రార్థనలు చేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఆదికాండం 18 అధ్యాయం 22 వచనం ఉంటుందా మాటలు? దేవుని సన్నిధిలో నిలబడి అబ్రహాము ప్రార్థన చేస్తుంది. ఎందుకంటే ఈ ప్రజలు నశించకూడదు తండ్రి, ఒక భారం. దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థన చేస్తుండో. నేను దుమ్మునైనా పర్వాలేదు, ధూళినైనా పర్వాలేదు, దేవునితో నేను తెగించి ప్రార్థన చేస్తున్నా. ఆ మాట మనం చూసినట్లయితే అబ్రహాము చూడయ్యా, అబ్రహాము చదవయ్యా, చూడండి అక్కడ 22వ వచనంలో ఉంటున్నది. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపు వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధి నిలిచిచుండెను. హల్లెలూయా. ఆ మనుషులు సొదొమ గొమొర్రాకు వెళుతున్నా సరే అబ్రహాము ఎక్కడ నిలబడుతుండో? యెహోవా సన్నిధిలో నిలబడుతూ ఉంటుండో. అప్పుడు యెహోవా సన్నిధిలో నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఈ పట్టణాన్ని నువ్వు కాపాడవా? 50 మంది ఉంటే, 45 మంది ఉంటే, 30 మంది ఉంటే, 5 మంది ఉన్నంత వరకు బ్రతిమలాడుతూ ఉంటాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే 27వ వచనంలో, అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభువుతో మాట్లాడుట తెగించుచున్నాను. ఎవరితో మాట్లాడేదానికి? దేవునితో మాట్లాడేదానికి ఏం చేస్తుండో? దేనికి తెగిస్తుండో? నాకు ఇది కావాలా, అది కావాలా అని తెగిస్తుండా? దేనికి అబ్రహాము తెగిస్తుండో? ఒక పాపముతో కూడిన పట్టణం నాశనం అవ్వకూడదే, ఒక సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం అవ్వకూడదే, నా యొక్క అన్న కుమారుడు లోతు అక్కడుండు, తన భార్య బిడ్డలు నాశనం అవ్వకూడదే, ఒక దేశము ఒక పట్టణము నశిస్తూ ఉండంటే అబ్రహాం ఏమంటున్నాడంటే, నేను ధూళినైనా పర్వాలేదు, నేను బూడిదైనా పర్వాలేదు, నేను ధూళినయ్యా, నేను బూడిదనయ్యా, అయ్యో నేను తెగించి ప్రార్థన చేస్తా, నువ్వు పట్టణాన్ని కాపాడయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తుండు. ఏర్పరచుకున్న వారి ప్రార్థన. ఎందుకంటే ఆ ప్రజలు సంపూర్ణతలు అవ్వాలి, ఆ పరిశుద్ధులను క్షమించాలి, ఆ ప్రజలు కాపాడబడాలి అయ్యా అని ప్రార్థన చేస్తుండు. ఈనాడు మనం ఎంతమంది ప్రార్థన చేస్తున్నామో చెప్పండి. కొంతమంది దైవ సేవకులు మొబైల్కి ఇచ్చే సమయం కూడా పరిశుద్ధ గ్రంథమునికి ఇవ్వడం లేదు. కొంతమంది మొబైల్కి ఇచ్చే సమయం కూడా మరి బైబిల్ ప్రార్థనలు చేయడం లేదు. ఎవరు చెప్పారు మీకు ఈ బోధ? నేను రాత్రి 10:30 లోపల అయితే నీకు మొబైల్ క్లోజ్డ్, మళ్ళీ పొద్దున్న లేస్తే 7, 8, 9 గంటలకు ఓపెన్ చేస్తే అప్పుడే చూస్తాను. ఈ లోపల పొద్దున్న లేచి ఒక్కొక్కసారి మొబైల్ తీసి వాట్సాప్లో చూస్తున్నప్పుడు గుడ్ నైట్ దైవ సేవకులు పెడుతుంటారు. ఏమని చెప్పి గుడ్ నైట్ ఎన్ని గంటలకి? 11:45కి 12 లోపల ఏమని పెడుతున్నారు? గుడ్ నైట్. మళ్ళా 1 గంటకి 1:30కి ఏమని పెడుతున్నారు? గుడ్ మార్నింగ్. 12 అయిపోయింది కదా, 1-2 గంటల చూస్తే గుడ్ మార్నింగ్. ఇదేమన్నా అవసరమా? ఎవరిని లబ్ధి పెట్టాలని, ఎవరిని సంతోషపరచాలని, ఎవరిని లబ్ధి పెట్టాలని, ఎవరిని సంతోషపరచాలని?
చూడండి, చక్కగా నిద్రపోయేసి దైవ సేవకులు మరి ఎర్లీగా ప్రార్థనలు ఉంటే మరి పోవచ్చు, తిరగొచ్చు, సమయం ఉంటే తిరగొచ్చు, ప్రార్థన చేయొచ్చు, రావచ్చు, సమయానికి వెంటనే పడుకొని తెల్లవారుజామున మరి ప్రాతకాలం లేచి మొరపెట్టాల ప్రార్థనలకు దేవుని సమూహంలో. మొరపెట్టాలా దేవుని సమూహంలో. కొన్ని 2 గంటలు 3 గంటలు దేవుని సమూహంలో కూర్చొని ప్రార్థనలు చేయాలి. 1 గంట 2 గంటలు పరిశుద్ధ గ్రంథం ముందు కూర్చొని ధ్యానించుకోవాలి. పరిశుద్ధాత్మ నడుపుదల కొరకు, పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు, ప్రభు పరిశుద్ధాత్మ సన్నిధి కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాలని చెప్పి ఒక భారముతో రావాలి. అబ్రహాము దేవుని సన్నిధిలో ఉండవు. మోషేతో దేవుడు అంటాడు, ఈ ప్రజలు మాట నల్లని ప్రజలు, మోషే నువ్వు పక్కకు తిరుగు, వీరందరూ నేను చంపేస్తానని చెప్పి మోషేతో అన్నప్పుడు మోషే ఏం చేస్తాడు తెలుసా? అయ్యా, జీవ గ్రంథముల నుండి నా పేరు తీసివేసినా సరే ఈ ప్రజలను నశింపజేయుటకు నేను ఒప్పుకోను ప్రభువా అని నిలబడతాడు. నిర్గమకాండం 32వ అధ్యాయంలో. ఎంత భారం! దేవుని తెగులు ఇశ్రాయేలు మీదకు వస్తున్నప్పుడు దావీదు బలిపీఠం కడుతున్నాడు. అయ్యా, బలిపీఠం కడుతున్నాడు, ఈ తెగులు ఆగిపోవాలయ్యా అని చెప్పి. బలిపీఠము మరి తెగులు ప్రజల మీదకు వస్తున్నప్పుడు, దేవుడు ప్రజల్లోనికి తెగులు తీసుకొచ్చినప్పుడు మోషే అహరోనులు నిలబడి బలిపీఠము కడుతూ ఉన్నారు. అయ్యా, బలిపీఠము కట్టి ధూపము లేస్తున్నారు దేవునికి. అయ్యా, క్షమించు ఈ ప్రజలని చెప్పి. ఏమంటాడు తెలుసా? లేవికాండములో బలిపీఠం మీద దీపము ఆరి పోకూడదు. బలిపీఠం మీద ఏం ఆరిపోకూడదు? ప్రార్థన బలిపీఠం మనము దగ్గర కూర్చున్న తర్వాత ప్రార్థనలో హల్లెలూయా బలిపీఠం మీద దీపం ఏమీ చేయకూడదు, ఆరిపోకూడదు. లేవికాండం 6వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది, బలిపీఠం మీద దీపము ఆరిపోకూడదు. ఏర్పరచుకున్న వారిని. కావున యోనాను దేవుడు ఏర్పరచుకోండి. యోనా ఏం చేసిండు? దేవుడేమో, యోనా నువ్వు నినివే పట్టణానికి పో, యోనా వాళ్ళు నశిస్తున్నారు, యోనా నువ్వు వెళ్ళి ప్రకటిస్తే, యోనా వాళ్ళు నేను రక్షిస్తాను, యోనా నువ్వు వెళ్ళి వాళ్ళకు సువార్త ప్రకటించు, యోనా యోనా నేను వాళ్ళని రక్షిస్తా, యోనా. ఇంతకు వాళ్ళు ఇశ్రాయేలు ప్రజల్ని, అశ్షూరు ప్రజలు, నినివే వారు అశ్షూరులు కాబట్టి ఇశ్రాయేలులతో యుద్ధము చేసి వాళ్ళు హింసించిన ప్రజలే, దేవునికి వ్యతిరేకమైన అన్యులే. కానీ దేవుడికి అన్య జనాంగమైన అశ్షూరులు, నినివే పట్టణస్థులు భయంకరమైన ఘోరమైన మనుషులు వాళ్ళు. నినివే అశ్షూరు ప్రజలు. అలాంటి ప్రజలను కూడా దేవుడు ఆశపడుతున్నాడు. మోషే మరి యోనా నువ్వు వెళ్ళు, ఆ ప్రజలు నశించడం నాకు ఇష్టం కాదు. దేవుడు పరితాప చెందుతున్నాడు ఆ ప్రజల నిమిత్తం. అయితే యోనాకేందంటే ఆ ప్రజలు, ఆ యొక్క అశ్షూరులు మా యొక్క ఇశ్రాయేలు దేశ ప్రజలందరినీ హింసించిన వారు, నేను మమ్మల్ని హింసించిన వారి కొరకు పోయి సువార్త ప్రకటించమంటవా? నేను పోను. నన్ను మమ్మల్ని హింసించిన వారి దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించమంటవా? నేను పోనని చెప్పి దేవుని మాటకు మరి అవిధేయుడై మరి తర్షీసుకు మరి కేవునిచ్చి మరి ఓడనెక్కి పోతూ ఉంటున్నాడు. యోనా ఇది నీకు తగిన పనేనా? ఒక ప్రవక్తను
ఓడలో ఉన్న యజమానులు, ఓడలో ఉన్న మనుషులు అంటున్నారు, ఓయి నిద్రపోతా. దేవుడేమే ప్రవక్త అంటే లోకస్తులు ఏమంటున్నారంటే, ఓయి నిద్రపోతా, యోనా నీకేమొచ్చింది? నూట 120,000 కంటే ఎక్కువ ఉన్న ప్రజలను బట్టి దేవుడు అక్కడ రాయబడినది, నేను విచారపడవద్దా యోనా? వాళ్ళ గురించి నేను విచారపడుతున్నా యోనా. చివరి అధ్యాయం చివరి మాటలో ఉంటుంది ఆ మాట. వాళ్ళ గురించి నేను విచారపడొద్దా మోషే యోనా? వాళ్ళ గురించి నేను బాధపడొద్దా యోనా? నశిస్తున్న ప్రజలు యోనా, వాళ్ళకి వెళ్ళి సువార్త ప్రకటించి యోనా, యోనా ఇది అని చెప్పి దేవుడు మాట్లాడుతుంటే, యోనా ఆ శత్రువులు రక్షించబడుట యోనాకి ఇష్టం లేదు, బాధ. యోనాకి ఒక పక్క చింత, బాధ. క్రీస్తునందు దైవ సేవకులైన మనము యేసుక్రీస్తు వాళ్ళని ఏర్పరచుకున్న తర్వాత, యేసుక్రీస్తు చనిపోయి పునరుద్ధానం అయిన తర్వాత, పేతురు, యోహోన్లు, శిష్యులందరూ మనకు అంతే, ఆయన చనిపోయిండు, ఎవరి పని వాళ్ళు చేసుకుందాం, పదండి అని చెప్పి మరలా చేపలు పెట్టి పోతున్న తర్వాత, యేసుక్రీస్తు ఏర్పరచుకున్న వారికి పరిశుద్ధాత్మను ఎలాగ పొందుకుంటున్నారని చెప్పి నేర్పించిన తర్వాత, వాళ్ళు 10 దినములుండి ఆ పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వాళ్ళలో రూపాంతరం చెందుతుంటున్నారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి వచ్చిన తర్వాత వాళ్ళలో ఫస్ట్ పోతున్నది ఏమిటంటే పిరికితనం పోతుంది. రెండేది వాళ్ళున్న భయములు తొలగిపోతున్నాయి. ఎప్పుడో తెలుసా? వాళ్ళు వదిలిపెట్టి పోతుంటే దేవుడు పిలుచుకున్నాడు, 10 రోజులు కనిపెట్టుకున్నారు, ప్రార్థన చేస్తున్నారు, పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళ మీదకు దిగుతుంది. వెంటనే వాళ్ళు ముందు ఉన్న వాళ్ళు శాస్త్రులు ఉన్నారు, సద్దుకయ్యులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, మరి గొప్ప గొప్ప అధికారులు ఉన్నారు. వాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేస్తూ ఉంటారు, వాళ్ళ ముందు నిలబడి ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. భయపడలా. వారి గురించి రాయబడినది, వీరు విద్య లేని పామరులు. ఎవరు వీళ్ళు? విద్య లేని. 2 మాటలు వారి గురించి రాయబడి ఉన్నది. ఒకటి వీళ్ళు విద్య లేని పామరులు, ఇంకొకటి వీరు క్రీస్తుతో కూడా ఉన్నవారు. హల్లెలూయా. వారు ధైర్యము చూసినప్పుడు, పేతురు, యోహోన్ల ధైర్యం, పేతురు, యోహోన్ల ధైర్యం చూసినప్పుడు విద్య లేని పామరులను గ్రహించి ఏమంటున్నారంటే, ఆశ్చర్యపడిపోయి వీరు యేసుక్రీస్తుతో కూడా ఉన్నారని చెప్పి గుర్తెరుగుతున్నారని 4:13 రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు విద్య లేని వారిని ఏర్పరచుకుంటాడు, యేసుక్రీస్తు విద్య ఉన్న వారిని ఏర్పరచుకుంటాడు. ఆయన సంకల్పం ఎలాగో మరి అపోస్తలుడైన పౌలు ఎంతో విద్యావంతుడు, ఆయన దేవుడు ఏర్పరచుకున్నాడు. క్రీస్తునందు ప్రేమైన వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. మనము ఎవరితో ఉండేవారమి? పిలుచుకున్న యేసు క్రీస్తుతో ఉండేవారమని లోకం గుర్తెరగాల. పిలుచుకున్న యేసు క్రీస్తుతో ఈ దైవ సేవకులు సహవాసం కలిగి ఉన్నారని లోకము గుర్తెరగాల. గుర్తు ఎరగాలి. మనల్ని చూసి, వీళ్ళని చూసి గుర్తుపడుతున్నారు, వీరు యేసు క్రీస్తుతో ఉన్నవారని చెప్పి. యేసు క్రీస్తు మనల్ని పిలుచుకున్నది ఒకటి, ఆయనతో సహవాసం చేసేదానికి, ఆయనతో ఉండేదానికి. మూడోది పరిచర్య ధర్మము చేయుటకు.
పరిచర్య ధర్మం అంటే సంఘం ఏమవ్వాలా? క్షేమంగా అభివృద్ధి, సంఘము క్షేమంగా అంటే విశ్వాసులు, మనకిచ్చిన విశ్వాసులు ఎలాగ అభివృద్ధి చెందాలంటే క్షేమంగా అభివృద్ధి చెందటం అంటే వారి ప్రార్థనలు అభివృద్ధి చెందాలా, విశ్వాసులు మరి విశ్వాసములు అభివృద్ధి చెందాలా, వారి దేవుని వాక్యములు అభివృద్ధి చెందాలా, వారి కుటుంబములు కట్టుకునే దాంట్లో అభివృద్ధి చెందాలా. అప్పుడు ఆ సంఘమును నడిపించే బాధ్యత ఎవరిదంటే విశ్వాసులైన మనది, కాపరులైన మనది. ఇశ్రాయేలు ప్రజలంతా గడగడలాడించేదానికి కారణం ఏమిటనగా వీరు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత వారు ఏమంటున్నారో తెలుసా? మీరు ఈ యొక్క యెరూషలేమును మీ బోధతో నింపుతున్నారని చెప్తున్నారు, సాక్ష్యం చెప్తున్నారు. యెరూషలేమును దేనితో నింపుతున్నారు అమ్మా? బోధతో నింపుతున్నారు. ఈనాడు మన సంఘంలో మనం దేనితో నింపాలా? దేవుని యొక్క వాక్యముతో వాళ్ళని నింపాలా, వాక్యముతో వాళ్ళని నింపాలా, దేవుని వాక్యముతో వాళ్ళని నింపాలా. రెండవది, పిలుచుకున్న దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి మన జీవనమునకు భక్తికి ఏమి కావాల్సిన్నో ఆయన ఇస్తాడు. మన జీవనమునకు భక్తికి, అయ్యా మన జీవనమునకు భక్తికి ఎవరిస్తారు? ఆయన గుణాతిశయం ఏమిటనగా, యేసుక్రీస్తు యొక్క గుణాతిశయం ఏమనగా పిలుచుకున్న ఆయనను బట్టి మనకు మన జీవనమునకు భక్తికి ఏమి కావాలని ఆయన ఇస్తారని చెప్పి విశ్వాసలైన కాపరులైన మనకు ఒక విశ్వాసము నిశ్చయిత ఉండాలి. చూడండి, 2 పేతురు రాసిన పత్రికలో ఆ మాట పేతురు ఎలాగ తెలియపరుస్తూ ఉంటున్నాడు అనగా, 2వ పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు కలిసి ఉంటాయి. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవ శక్తి జీవనమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసును గూర్చినట్టునైనను అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక. ఆ మహిమ గుణాతిశయాలను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వల్ల లోకములో ఉన్న భ్రష్టత్వమును ఈ వాగ్దానం ఊనగా మీరు తప్పించుకొని దేవ స్వభావము గలవారు పాలివారునట్లు వాటిని అనుగ్రహించెను. చూడండి, దేవుని యొక్క గుణాతిశయం ఎలాంటిదంటే అక్కడ చెప్తున్నాడు, పిలుచుకున్న దేవుడు మన భక్తికి జీవనమునకు కావలసిన వాటిని ఆయనే ఇస్తాడు. భక్తి కంటే సువార్త ప్రకటించేదానికి, వాక్యములు చెప్పేదానికి మన వల్ల, మన శక్తి వల్ల, మన జ్ఞానం వల్ల, మన తలంపుల వల్ల కానే కాదు. అపోస్తలుడైన పౌలు అంటాడు, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చేయగలను, నాకు సామర్థ్యం ఇచ్చే నా దేవుని యందే నేను సమస్తము చేయగలను. మరి పేతురు యోహాను అంటాడు, ఓ నా బలం వల్ల నా శక్తి వల్ల కాదయ్యా, నజరేయుడైన యేసు క్రీస్తు నామమునే అని మరి స్వార్థ ప్రకటిస్తూ ఉంటున్నారు. మన బలం వల్ల ఈ బోధనలు మనం చేయలే, మన బలం మన శక్తుల వల్ల ఈ స్వార్థ మనం ప్రకటించలే, మన యొక్క మరి శరీర సంబంధమైన వాటి ద్వారా ఆత్మలు రక్షించలే. పరిశుద్ధాత్మ సమృద్ధిగా మనలో కుమ్మరించబడి ఆయన సన్నిధిలో మనం వాక్యములు మరి చదువుకొని, వాక్యాలు ధ్యానించుకొని, వాక్యములు రాసుకొని, వాక్యములు మరి హృదయములు సమృద్ధి చేసుకుని, ప్రభువాను మాట్లాడు ప్రభువా, ప్రభువాను మాట్లాడు ప్రభువా, దైవ సేవకులయ్యా వీరు, వారి ముందు నేను నిలబడుటకు వాళ్ళు నేను ఏ పాటి వారిని ప్రభువా,
దైవ సేవకులు గొప్పవారు ప్రభువా, వారి సేవను బట్టి స్తోత్రాలు, వారి కుటుంబములను బట్టి నీకు స్తోత్రాలు, వారి యొక్క పరిచయను బట్టి నీకు స్తోత్రాలు అని చెప్పి ప్రార్థన చేసుకొని ప్రభువా అయ్యగారులతో మీరు మాట్లాడండి, అమ్మోళ్ళు వస్తే మాట్లాడండి, దైవ సేవకులనైనా నీ ప్రతినిధులు ప్రభు అని ప్రార్థన చేసుకొని వస్తేనే దేవుడు మాట్లాడుతుండే. ఇక్కడ మీ ముందు మాట్లాడుటకు నేను ఎంతటి వారిని అల్పుడను. ఓ ఆయన కృపను మనం ఎరుగుతూ పిలుచుకున్న దేవుడు మనం పరిచర్య ధర్మము చేయుటకు అక్కడ రెండిస్తున్నాడు. జీవనమునకును భక్తికి కావలసిన ఏమైనా అన్ని ఆయన ఇస్తాడు. భక్తికి కావాల్సి ఉన్నాయి దేవుడు ఎలాగిచ్చున్నాడంటే పేతురుతో చెప్పిండు, పేతురు ఈ బండ మీద నా సంఘమును కడతానయ్యా, పరలోకపు తాళపు చెవులు నేను ఇస్తా. ఎక్కడ తాళపు చెవులు? అప్పుడు మనము ఎక్కడ తాళములు పట్టుకొని ఉండాలా? ఏది విప్పితే అది విప్పాలా, ఏది కడితే అది కట్టబడాలా. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఈ కుటుంబాలు ఆశీర్వదించబడాలి. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఈ ప్రజలు రక్షించబడాలి. వీరి శాపములు ఆశీర్వదపడాలి. విప్పేవారు కట్టేవారు మీ పరలోక సంబంధమైన తాళపు చెవులిచ్చి ఉన్నాడు. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 13:1-3 అంటున్నాడు. ఏమంటున్నారంటే పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన వరములిచ్చి ఉన్నాడు. ఈ లోక సంబంధమైనవి వీరు పొందుకుని రాజ్యాంగము చేస్తున్నప్పుడు దేవుని ప్రతినిధులు, దేవుని సేవకులు, దేవుని జతపని వారు, దేవుని యొక్క రాయబారులు, పరలోక సంబంధమైన పిలుపులో ఉన్నవారు, పరలోక సంబంధమైన ఆశీర్వాదములతో దేవుడు మనల్ని నింపుతాడు. పరలోక సంబంధమైన ఆత్మ వరములు, పరలోక సంబంధమైన కృపావరాలు, పరలోక సంబంధమైన యుద్ధోపకరణాలు భూలోకములపై నువ్వు ఎక్కడ కొనలేని, వెలబెట్టి కొనలేనంతటివి పరలోకములో ఉన్న దేవుడు ఉచితంగా రక్తము సిందించి ఏర్పరచుకున్న వారికి ఇదిగో నువ్వు తీసుకో, ఇదిగో నువ్వు పరిచర్య చేయి, ఇదిగో నా రాజ్యమును కట్టు, పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన వరములని చెప్పి 1-3 ఎఫెసీయులకు రాస్తుంటున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో ఇదిగో ఆత్మ సంబంధమైన వరముల గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం కాదు, ఇదిగో కృపావరములు నానా విధములుగా ఉన్నవని చెప్పి 9 కృపావరములు ఇస్తూ ఉంటున్నాడు. ఈ భూలోకంలో దేవుని రాజ్యమును కట్టేదానికి దేవుడు సర్వాంగ కవచము మనం ధరించుకొని విశ్వాసమైన డాలు వాక్యమైన ఖడ్గం పట్టుకొని ఈ భూలోకంలో అపవాది అయిన సాతాను తంత్రములను ఎదిరించుటకు మన పోరాటాలు మనుషులతో ఈనాడు పాస్టర్లు సేవకులు లేసి మనుషులతో పోరాటం చేయటం ఏమిటండి? మత నాయకులను బట్టి, కులభేదాలను బట్టి వాళ్ళతో మనం పోరాటం ఏమిటి? వాళ్ళకి ప్రేమతో సువార్త ప్రకటించాలా? వాళ్ళు విమర్శించటం ఏమిటి? వాళ్ళు దేవతలను విమర్శించటం ఏమిటి? వాళ్ళకి తెలియనప్పుడు వాళ్ళని ప్రేమతో దేవుని యొక్క సందేశాలు మనం తెలుసుకొని మన సువార్త ప్రకటిస్తే చాలు. బండలను బద్దలు చేసే సువార్త, సాకలి వారి సబ్బు లాంటి సువార్త మనం ప్రకటన చేస్తే దేవుని యొక్క మహాశక్తి సువార్తలో ఉంది. ఆ మహాశక్తిని బట్టి మన బలవంతులమై ఆ మాటలు మనం ప్రకటిస్తుంటే దేవుడు వాళ్ళ హృదయాలు మారుస్తా, వాళ్ళ తలంపులు మారుస్తాడు, వారి మనసును మారుస్తాడు. వాళ్ళు ఎలాంటి వారైనా సరే మనము భయపడాల్సిన పని లే. యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత పేతురు యోహోను ఇప్పుడు వలయమనిండు. వాళ్ళు వలేస్తే ఏం చేపలు పట్టిండ్రు? గొప్ప చేపలు పట్టిండ్రు. పేతురు యోహోను పిలుచుకున్నప్పుడు అక్కడ గొప్ప చేపలని లేవు,
గలిలే సముద్రంలో పాప మొదట వాళ్ళు చేపలు పడుతున్నప్పుడు, పునరుద్ధరణ అయిన తర్వాత మరలా వారిని వలయమన్నప్పుడు గొప్ప చేపలు పడుతున్నారు. ఈనాడు కూడా మీరు గొప్ప చేపలకు వలయ్యండి. దేశంలో ఏ చేపలకు వలయ్యాలా? గొప్ప చేపలకు ఏమి వేయాలా? వలయ్యండి. ధైర్యంతో వలయ్యాలి. ఏం చేయాలా? ధైర్యంతో వలయ్యాల. ఆ చేపలు కానీ మీ వలలో చిక్కబడి అనుకో, సంఘం ఎట్టవుద్ది? క్షేమంగా అభివృద్ధి చెందద్ది. ఎందుకంటే ఆ వలల్లో పడకుండా అంధకార సంబంధమైన అధికారము వాళ్ళ మనోనేతలకు ఏం చేసింది? గుడ్డితనం కలుగజేసింది. అంధకార సంబంధమైన అధికారం వాళ్ళ గుడ్డితనం కలుగజేసింది. ఆ అంధకార సంబంధం అధికారము తొలగిపోవాలంటే సత్యము ప్రకటిస్తేనే సత్యం వాళ్ళు స్వతంత్రులుగా చేస్తుంది, సత్యమే వాళ్ళు విడిపిస్తుంది. అప్పుడే పరిశుద్ధాత్మ వాళ్ళకి విడుదలైన తర్వాత మన వలలో పడిపోతారు. మన వలలో పడితే నీకు నీ సంఘానికి గొప్ప చేపలే. హల్లెలూయా. అందుకని మన వలలు ఇంక పెట్టి ఎవరికి వేయాలా? గొప్ప గొప్పలు ఉండరు చూడండి లోకంలో. మన ప్రార్థనలు అట్ట తిప్పదాము, మన పరిచయం అట్ట తిప్పదాము. వాళ్ళు ఎంతటోళ్ళైనా యేసుక్రీస్తు అందరికీ, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, సర్వ శరీరాత్మలకు దేవుడు. ఎవరు నశించడానికి ఇష్టమో కాదు, అంతటా అందరూ మారుమనసు పొందాలని ఆయన రాకడ ఆలస్యము చేస్తున్నాడు. ఎవరు నశించిన ఇష్టము కాదు కాబట్టి ఈ నశిస్తున్న జనాంగమునకు ప్రభువా నేను ఈ సువార్త ప్రకటించాలి, నశిస్తున్న వారి నశించకూడదని ఆయన ఈ దేశంలో, నేను ఇంక చెప్పాలంటే రకరకాల ప్రజలు ఉన్నారు, రకరకాల ప్రజలు ఉన్నారు. మనం వలేస్తే చాలు. హల్లెలూయా. మనం ఏమేయాలా? దేవుని మాటలు మనకేందంటే మనం ధైర్యంగా చెప్పలేకపోతున్నాం. ధైర్యంగా వాళ్ళకి చెప్పలేకపోతున్నాం. ఎప్పుడు పేతురులు యోహానులు పరిశుద్ధాత్మ వచ్చిన వెంటనే పిరిగితనం పోతుందో, ధైర్యంగా సువార్త ప్రకటిస్తున్నప్పుడుదా అనేక మంది సంఘాల్లో చేర్చబడుతున్నారు. రోజు సంఘం విస్తరించబడుతుంది, సంఘం ఫలింప చేస్తుంది. అప్పుడు పరిచర్య ధర్మం పరలోక సంబంధం పొందుకున్న తర్వాత దేవుడు మనకి భక్తికి ఏం కావాలో ఇచ్చేశాడు. కాబట్టి మనం ధైర్యంతో ప్రార్థన చేయటం కానీ, ధైర్యంతో సువార్త ప్రకటించడం కానీ, ధైర్యంతో మనం ప్రార్థన చేసుకుంటూ పోతూ ఉంటే మనం ఈ గ్రామాలు స్వతంత్రించుకోవచ్చు, ఈ పట్టణాలు స్వతంత్రించుకోవచ్చు, ఈ మనుషులను మనం స్వతంత్రించుకోవచ్చు. ఈ అంత్యదినాల్లో దేవుడు మరి అందరిని రక్షణ కలుగజేయాలని రాకడ ఆలస్యంగా ఉంటున్నది. ఇది రాకడ సమయం. హల్లెలూయా. సంఘాల్ని రాకడకు సిద్ధపాటు చేయాల్సిన పని. ప్రతి కాపరుల పని ఏమిటంటే యేసుక్రీస్తు రాకడకు సూచనలు జరుగుతున్నవి. మనం మరీ జాగ్రత్తగా ఉంటూ మన సంఘములు ఏం చేయాలంటే ప్రతి దినము రూపాంతరం చెందేదానికి సంఘమునకు రాకడకు సిద్ధపరచాలి. ప్రతి మనుషుని యేసుక్రీస్తు ఎదుట మనం వాళ్ళని నిలబెట్టాలి. ఈ సంతోషమే మనం చూడాలి. కాబట్టి దేవుడిచ్చిన పరిచర్య ధర్మం వాళ్ళకి సువార్త ప్రకటించడం కానీ, వాళ్ళని విశ్వాసంలో నడిపించటం కానీ, తప్పిపోయిన గొర్రెలను తీసుకురావటం కానీ, 100 గొర్రెలు ఒక తప్పిపోతే ఒక గొర్రెను దేవుడు యేసుక్రీస్తు ఎలాగ వెతుక్కుంటూ పోయి తీసుకురావటం కానీ, ఒక తండ్రిలాగా సంఘ కుటుంబాల్లో మనం ఉంటూ వాళ్ళ యొక్క మంచి చెడ్డలు మనం ఆలోచిస్తూ వాళ్ళతో పోయి ప్రేమతో మాట్లాడుతూ వాళ్ళతో ఐకమత్య కలిగి ఒక సమాధాన పరిచర్య మనం వాళ్ళకి తెలియపరుస్తూ దేవుని రాజ్యమును మనము భేదాలు పెట్టుకోకుండా కడుతూ మనం సాగిపోతూ యేసుక్రీస్తు రాకడకు మనము సిద్ధపడుతుండాలి. మన సంఘ కుటుంబాల్ని సిద్ధపరుస్తూ ఉండాలి. హల్లెలూయా. నాకు ఇచ్చిన సమయమే దాటిపోయింది. కాబట్టి
మనము ఎవరమి, మన ఏర్పాటు ఎలాంటిది, దేనికి మన ప్రతినిధులమని దేవుడి వాక్యం మనం ధ్యానించుకుని ఉన్నాం. కాబట్టి పట్టుదలతో ప్రార్థన చేయండి. మరి ఈ పరిచర్య ధర్మము జరిగించుటకు ఇంకా ప్రణాళికలు సిద్ధపాటు చేయండి. మంచి మంచి గొప్ప దైవ సేవకులు ఇక్కడ ఉంటున్నారు. ఈ ప్రణాళికల్లో ఎట్ట గ్రామాల సువార్త ప్రకటించాలా, ఎట్ట మనము దేవునిలో ఎదగాల, ఇంకా పరిచర్య ధర్మం అని చెప్పి ఇంకా ప్రణాళికలు సిద్ధపాటు చేసి విశ్వాసంతో అడుగు ముందుకేయండి, సాగిపోండి. దేవుడు కార్యములు మన సంఘాల్లో నడిపిస్తాడు, మన సమాజంలో చేస్తాడు. అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు జరుగుతాయి. ఇంకా దేవుడు బలంగా వాడుకుంటాడు. జీవనమును కావలసినది ఏదైనా సరే ప్రభు తట్టి తిరిగి అడగదాం. జీవనానికి కావలసినది పిలుచుకున్న దేవుడు రొట్టెని అడిగితే రాతీయుడు రొట్టె ఇస్తాడు, చేపను అడిగితే పామేయుడు చేపనే ఇస్తాడు. అడిగిడి మీకు ఇవ్వబడును. మనం ఏం చేయాలంటే ప్రభు సముఖంలో కూర్చొని అడగాల, బాగా అడగాలి. హల్లెలూయా. అడగాల. మనం చెప్పేవారము కాకుండా మొదట మనం అనుభవించే వారిగా, తర్వాత మనం ఆశీర్వదించబడుతూ ఇతరులకు అనేక మందికి ఆశీర్వాదకరముగా మన సంఘములను, సేవకులు, కుటుంబాలను ఆశీర్వదించును గాక. అట్టి పరిచర్య ధర్మము దేవుడు మీ పట్ల చేయను గాక. మీ జీవితాలకు దేవుడు మరి మీ పరిచర్యకు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు కుమ్మరించును గాక. పాశ్రమంలో మీ బిడ్డలు విస్తరించి ఫలించును గాక. మీ సంఘ పరిచర్యలో మీ యొక్క సంఘ విశ్వాసులందరూ మరి మీ తట్టు తిరిగి మీ పరిచర్యలో పాలు పొందురు కాక. మీ ద్వారా దేవుని కృపా మహిమైశ్వరునకు మహిమ కలుగును గాక. ఇది మొదలుకొని మునుపటి కంటే పరిశుద్ధాత్మలో, ప్రార్థనలో మునుపటి కంటే అత్యధికంగా బలపడి ఈ ప్రాంతములంతా దేవుని రాజ్యమును కట్టుదము గాక. అట్టి కృప, అట్టి బలము, అట్టి శక్తి, అట్టి ఆశీర్వాదాలు, అట్టి సమృద్ధి, అట్టి మహిమ, అట్టి పరిశుద్ధాత్మ శక్తి మీకు, మీ కుటుంబాలకు, మీ పరిచర్య దేవుడు సమృద్ధిగా అనుగ్రహించును గాక. మంచి ఆరోగ్యముతో, మంచి బలముతో, శక్తితో మిమ్మల్ని నడిపించి బలపరచును గాక. నేను చివరిగా ఒకటి చెప్పి ముగిస్తాను. దైవ సేవకుడు మంచి ఆరోగ్యం జాగ్రత్త, ఆరోగ్యము జాగ్రత్త. ఎందుకంటే ఆర్ఆర్కి మూర్తి అయ్యా ఒక మాట చెప్పిండు మా నరవాడికి వచ్చినప్పుడు, అయ్యా మీరు 80 వయసు అయినా కూడా మీరు చాలా హుషారుగా ఉన్నారు సార్ అన్న. అవునయ్యా, 80 వయసు అయినా సరే నన్ను ఎవరన్నా వచ్చి పరిచర్యకు పోదాం రమ్మంటే పోదాం పానే తట్టు నా బాడీ నేను కంట్రోల్ చేసుకోవాలి అంటున్నాడు ఆయన. 80 వయసుకి ఎక్కడికన్నా ఎవరన్నా వచ్చి పిలిస్తే నా శరీరాన్ని నేను అంతగా జాగ్రత్తగా కాపాడుకోవాలా, పోదాం పరిచర్యకనే తట్టు ఉండాలా. కాబట్టి దైవ సేవకులు మంచిగా ఆహారం తీసుకోండి. కొంతమందికి 3 పూటలు మాంసాలు ఉంటేనే ఆహారం దిగద్ది, లేకుంటే పాస్టర్ అమ్మల్ని బేజారు చేసి పెడతారు. కాదు, మంచిగా వాకింగ్ పోవటం కానీ, మంచిగా ఆహారం తినటం కానీ, మంచిగా రెస్ట్ తీసుకోవటం కానీ, మంచిగా పాశ్రములతోటి పరిచర్యకు పాశ్రములు తీసుకుపోండి. మీ పిల్లలను దేవుని పరిచర్య కొరకు ఈ అంత్య దినాల్లో మ్యూజిక్ నేర్పించడం కానీ, పాటలు నేర్పించడం కానీ, బైబిల్ క్లాసులు వాళ్ళకు నేర్పించడం కానీ ప్రభువులో పెంచండి. పరిచర్య మనందరి ద్వారా ఇంకా విస్తరించి బలంగా సాగిపోవాలి. ఇదే దేవుని కృప, ఇదే దేవుని సంకల్పం, ఇదే దేవుడి యొక్క ఆలోచన, ఇదే నా ప్రార్థనలు, నా విన్నపములు. మరొకసారి నన్ను ప్రేమతో ఆహ్వానించిన అయ్యగారు అంటే జయరావు గారికి, మరి ప్రేమతో ఇక్కడ నాకు తెలిసిన అనేక మంది దైవ సేవకులు మరి చాలా సంవత్సరాలు పరిచయితులు ఉంటున్నారు, ఇంకా అనేక మంది ఉంటున్నారు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. దాదాపు 15 నిమిషాలంతో ఎక్కువైపోయింది, దయచేసి క్షమించండి. సమయం 15 నిమిషాలు ఎక్కువైంది. మరి మరొకసారి కూడా అడుగుతాను, క్షమించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబంలో దీవించి ఆశీర్వదించును గాక. నా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. నా కోడితో కలిసి మరి మన యొక్క దైవ సేవకులు ప్రవీణ్ కుమార్ ఉంటున్నాడు. చక్కగా యవన దశలో వాక్యం బోధిస్తూ ఉంటున్నాడు. మరి చక్కగా పరిచర్య నిమిత్తం ప్రయాసపడుతున్నాడు. మరి ఆయన నిమిత్తం ప్రార్థన చేయండి. మా అన్న కుమారుడు ఎక్కడికన్నా ఈ విధంగా వెళ్ళాలన్నప్పుడు వెంటనే వాహనం తోలేదానికి
మరి డ్రైవర్గా రమేష్ కానీ ఆ అబ్బాయి కూడా ఇంకా పరిచయాలు ఎదుగుటకు ప్రార్థన చేయండి. పాస్టమ్మ కొరకు ప్రార్థన చేయండి. ప్రేమతో మీకు తెలియపరుస్తున్నాను. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించిన కాక. ఆమేన్. అయ్యా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రభువా, నీ బిడ్డలుగా పరలోక సంబంధమైన పిలుపులో పిలువబడిన వారిమిగా మేము ఇక్కడ కూడి నీ వాక్యమును ధ్యానించుకున్నటకు నువ్వు ఇచ్చిన గొప్ప తరుణమును బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నాయనా, జయరావు పాస్టర్ ఎంతగానో ప్రయాసపడి ఈ విధముగా మందిరంలో కూడిక ఏర్పాటు చేసి అనేక మంది దైవ సేవకులను ఈ సదస్సుకు నడిపించి ప్రభువా, నీ వాక్యము తండ్రి మాతో మాట్లాడి దైవ సేవకులందరినీ బలపరచుకుని ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. జయరావు పాస్టర్ని, వాళ్ళ కుటుంబాలని, ఇక్కడికి వచ్చిన దైవ సేవకుల్ని, వీరి కుటుంబాలని, పరిచర్యను, సంఘములను ప్రభువా, వీరి బిడ్డలను మీరు ఆశీర్వదించండి. గొప్ప కార్యాలు చేయండి. బలహీనగా ఉంటే బలపరచండి తండ్రి. నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ నడుపుదల, అభిషేకం కుటుంబాల మీరుంచి నడిపించండి నాయన. నీకు స్తోత్రాలు. నీ దాసుడిగా నేను అల్పుడనే ప్రభువా. ప్రభువా, నేను కాదు నాయన. మహిమ, ఘనత, ప్రభావంలో నీకే చెల్లును ఆయన. మమ్మల్ని కూడా ఆశీర్వదించి నీకు మహిమ తెచ్చుకోండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు సార్. మన పామూరు మండలం ఆల్ డినామినేషన్స్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆహ్వానాన్ని అందుకొని మన మధ్యకు వచ్చినటువంటి దైవజనులు మరి ఇమానుయేల్ సార్ గారికి, మరి వారితో వచ్చినటువంటి సేవకులకు కూడా నా వందనాలు. అదేవిధంగా మరి ఈ యొక్క పాస్టర్స్ ఫెలోషిప్ ప్రతి నెల మొదటి బుధవారంలో జరుగుతున్నప్పుడు ఈ రీతిగా 3 సంవత్సరాలు ముగించబడి ఇది 4వ సంవత్సరంలో ఈ పాస్టర్స్ ఫెలోషిప్ దేవుడు నడిపిస్తూ వస్తున్నాడు. ఈ నడిపిస్తున్నటువంటి పెద్దలు మరి ప్రెసిడెంట్ గారేమి, వైస్ ప్రెసిడెంట్ గారేమి, సెక్రటరీ గారు, మరి జాయింట్ సెక్రటరీ, ట్రెజరరు, వీరితో పాటు మరి సభ్యులందరూ కూడా ఈ యొక్క మీటింగ్స్లో ఈ రీతిగా పాలు పంపులు పొందొచ్చు ఉన్నప్పటికీ మన మధ్యకు మరి కొత్త వారిని కూడా ఆహ్వానించాం. దైవ సేవకులు అయితేమి, మరి మా బంధువులు అయితేమి అందరూ కూడా రావడము, ఈ యొక్క పాస్టర్స్ ఫెలోషిప్ మీటింగ్లో పాలు పంపులు పొందడం, మరి చక్కని లేఖనాలు దైవదాసుల ద్వారా మనం వినడం మరి ఎంతో సంతోషం. మీకు అందరికీ వందనాలు ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి కాబట్టి దైవజనులు ప్రార్థన కూడా చేయడం జరిగింది సారు, ఇమానుయేల్ సారు. కనుక ముగింపుగా మరి ప్రార్థన ఆశీర్వాదములతో మనం ముందుకు సాగుదాం. మన మధ్యలో ఉన్నటువంటి పౌల్ సార్ గారు, పౌల్ సార్ గారు ప్రార్థన చేస్తారు. పౌల్ గారు ప్రార్థన చేస్తారు. ఆఖరిగా దైవజనులు ఎం సుందరరావు పాస్టర్ గారు ఆశీర్వాదం ఇస్తారు. ప్రార్థన చేసుకుందాం. మొక్క నుంచి మనం ప్రార్థన చేస్తే చివరిగా మనం ప్రేమగల తండ్రి, జీవగల ప్రభా, జీవాధిపతి కుమారుడు యేసుక్రీస్తుని మా రక్షకుడు ప్రభు అని దేవాన్ని ఉదయకాల వందనాలు. నీ దాసులు అన్నగారు ప్రభా తండ్రి కొన్ని మాటలు చెప్పినారు ప్రభా. సేవకులు నడిచే మార్గం, సేవకులు ఎలాగుండాలని దేవాన్ని వాక్యముతో నీ దాసులు సెలవిచ్చినావు. వస్తున్నాయన ఇంతవరకు వాతావరణం కరెంటును ప్రభా మమ్మల్ని అందరూ కూడా పోతండి స్వాధీనించుకున్నావు. సాయం చేసే వందన తండ్రి ప్రభా. ఇక్కడ జరిగే తండ్రి ఇలాగ ప్రభా బుధవారం జరిగే ప్రభా ఎప్పుడు తండ్రి నీవు నడిపిస్తూ తండ్రి సాగుతున్నావు. వందనాలు సేవకులను బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాను ప్రభా. వందనాలు తండ్రి. ఇంకా ప్రభా ఇంకా సేవకులు వచ్చి ప్రభా దేవ మందిరములు ప్రభా దేవ పాటలు స్థుతించడానికి ఆయన కనపరచడానికి సన్నిధిస్తాడు ప్రభా. నీ దాసం చేయడం సార్ని బట్టి కూడా
ప్రాణం చేస్తూ వందనాలు తండ్రి. సమయమని చెరుకప్ప చెప్పుకుంటూ యేసు పరిస్థితుల్లో ప్రాణం చేస్తున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ సాహసము సమాధానమును ఏ దినము దైవ సేవకుల మీటింగ్స్కి ఇక్కడ వచ్చిన సేవకులకుని, దూర ప్రాంతం వచ్చిన దేవదాసుడికి, వందల సేవ పరిచర్య అందరికీ మీరు ఆగట ఆగమన పర్యంతరమును సదాకాలము తోడుని నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దయచేసి